అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు బంధు పిలిపించారు. కోల్కతాలో జరిగినటువంటి ఘటన మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాజ్విహార్ సెంటర్లు మొత్తం దిగ్బంధం చేశారు, రాస్త్రోకో చేస్తున్నారు. గత 4 రోజుల నుంచి ఆందోళన కొనసాగుతున్నాయి. కర్నూలు మెడికల్ కళాశాలలో మనతో మాట్లాడడానికి జూడాల సంఘం నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు ఈ ఆందోళన కారణం ఏంటి? ఈ ఆందోళనకు అంత కారణం ఒకటే అండి. కోల్కతాలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎవరైతే ఉన్నారో బ్రూటల్ గా గ్యాంగ్ రేప్ చేసి మర్డర్ చేశారండి. సో దానికి సంబంధించి ఎవరో ఒక స్కేప్ గోట్, ఒక అబ్బాయి తీసుకొని పోయి జైల్లో పెట్టేశారు. కానీ దాని వెనకాల చాలా స్కామ్ ఉందని చెప్పేసి న్యూస్ వస్తూ ఉన్నాయి. సిబిఐ ఫెయిర్ అండ్ ఫ్రీగా ఎంక్వైరీ చేయాలి. ఎంతమంది నిందితులుంటే అంతమందిని దీంట్లోకి తీసుకొని వచ్చి వాళ్ళందరూ అరెస్ట్ చేసి తగిన న్యాయం చేయాలండి డాక్టర్ అభయకి. సెకండ్ విషయం, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలి. సో ఇలాంటి డాక్టర్ల పైన దాడులు ఆగాలి అంటే ఒక కఠినమైన చట్టం మనకు అవసరం. ఈ దేశంలో సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అయితే 2022లో వచ్చింది, కానీ ఇంప్లిమెంటేషన్ యాక్ట్లోకి రాలేదు. లోక్సభలో, రాజ్యసభలో కూడా చర్చలు అయితే జరిగాయి, కానీ పాస్ అవ్వలేదు. సో సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే బిల్ పాస్ అయ్యి అది గెజెట్ రూపంలో వచ్చి మనకు చట్టం అమలయ్యేలా చూడాలి. మూడోది సెక్యూరిటీ మెజర్స్. సో మన హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అక్కడక్కడ ఆగతాయిలు వచ్చి మన అమ్మాయిలు కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్, స్టాఫ్ నర్సులను కూడా ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి ఎస్పీకి, కలెక్టర్ కూడా చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాం, మొన్న కూడా కంప్లైంట్ ఇచ్చాం. సో దీనికి సంబంధించి మనకు స్పెషల్ పోలీస్ని అవుట్ పోస్ట్లో స్ట్రెంథన్ చేయాలి, సీసీ కెమెరాలు పెట్టాలి. పీజీ హాస్టల్స్ ఏదైతే ఉంటే కాంపౌండ్ వాల్ లేని దుర్భరమైన పరిస్థితిలో ఉందండి, కాంపౌండ్ వాల్ కూడా కట్టాలి. సో వీటన్నిటి 3 ప్రధాన డిమాండ్లతో మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము, స్ట్రైక్ చేస్తున్నాము. చెప్పండి, ఒకవైపు జూనియర్ డాక్టర్లు రోడ్లు ఎక్కారు, వైద్య సేవలు నిలిచిపోయిన పరిస్థితి, రోగులు ఇబ్బంది పడుతున్నారు. మరి దీని మీద విమర్శలు వస్తున్నాయి జూనియర్ డాక్టర్లు చేసేటువంటి నిరసన మీద మీరేమంటారు? అంటే నాకు అర్థం కావట్లేదు. అంటే ప్రజల గురించి చెప్తున్నారా? మేము ఇబ్బంది పడుతున్నాం కాబట్టి కదా ఈరోజు వాళ్ళు ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుంది. దీన్ని కేవలం డాక్టర్ల దానిలాగా మీరు ఎందుకు చూస్తున్నారు? ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మీరు అంటున్నారు, మేము ఇబ్బంది పడుతున్నది కదా. మాకు ఇట్లా రోడ్ల మీద వచ్చి చేయాలని ఉండదు కదా. ఇప్పుడు ఈ రోజు ఆ ఇన్సిడెంట్ జరిగింది, దాని గురించి ఫెయిర్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఏం జరగట్లేదు. ఎవరిని పిలుచుకుని వచ్చేసి ఇది అని చూపిస్తున్నారు, కానీ దాని గురించి ఏమన్నా జరుగుతుందా? ఏం జరగట్లేదు. అండ్ మెయిన్గా మా సెక్యూరిటీస్ గురించి అసలు ఇక్కడనే కాదు, ఎక్కడైనా సరే డాక్టర్లకు మినిమం ఇలా ఉండాలి అని ఏమీ లేదు. ఈ ప్రజలు ఊరికే వచ్చేసి జరగట్లేదు అది అనేసి ఇష్యూని మా మీద ఊరికే చూస్తున్నారు, కానీ నిజంగా దానిలో ఎంత ఉంది అన్నది ఎవరు చూడట్లేదు. ఒకసారి దాని గురించి కూడా దృష్టిలో పెట్టుకొని మన దానిలో మినిమం ఫెసిలిటీస్ ఎట్లున్నాయన్నది ఖచ్చితంగా చూసి దీని గురించి చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఆందోళన కొనసాగుతుంది. మనతో మాట్లాడడానికి కొంతమంది జూనియర్ డాక్టర్లు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు జూనియర్ డాక్టర్లు ఆందోళన ఎలా చూడాలి? చట్టాలు ఇన్ని వస్తున్నప్పటికీ ఎందుకు రక్షణ లేకుండా? ఎంతమందికి ఎన్ని చట్టాలు వచ్చినా కూడా, ఎంతమందికి ఎన్ని చట్టాలు చూడ మమ్మల్ని ఇప్పటి వరకు ప్రొటెక్షన్ జోన్ లో పెట్టలేదు. మాకు ప్రొటెక్షన్ జోన్ లో పెట్టలేదు. మమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలి. జూనియర్ డాక్టర్స్ సిన్సియర్ గా డ్యూటీ చేస్తున్నారు. పోలీసులు విచక్షణ రహితంగా వహిస్తున్నారు. ఆందోళన కొనసాగుతున్నా కూడా తోసేసేటువంటి ప్రయత్నం అయితే కనిపిస్తా ఉంది. మొత్తం ఒక్కసారిగా లాండ్ ఆర్డర్ ఇబ్బంది అవుతుంది అనేటువంటి దాని మీద మాట్లాడేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి జూనియర్ డాక్టర్లు ఉన్నారు. మేడం చెప్పండి, ఈ రోజు దేశవ్యాప్తంగా అనేక చట్టాలు వస్తున్నాయి, మహిళల మీద దాడులు జరుగుతాయి, అత్యాచారం నెల చాలా స్ట్రిక్ట్ పనిష్మెంట్ కావాలి. అండ్ ఇప్పుడు జరిగే కేసులో మాకు ఫెయిర్ జడ్జ్మెంట్ అనేది కావాలి. ఎట్లాంటి పొలిటికల్ ప్రెషర్ వల్ల కూడా ఇది తప్పుదో పట్టడం మాకు ఎవరికి we don't want that. మాలో ఎవరికి ఇట్లాంటివి జరగకూడదు, మాలాంటి ఎవరికి జరగకూడదు. తర్వాత యూజీ స్టూడెంట్స్ అయినా ఎవరైనా కూడా లాస్ట్ కి ఇదే వర్క్ చేయాల్సి వస్తుంది. ఎవరికి ఇలా జరగకూడదండి. నిర్భయ లాంటి చట్టాలు వచ్చినాయి, ఇలాంటి రిపీట్ అవుతుంటే ఏం చేయాలి? చట్టాలు రావడం ఒకటండి, పీపుల్ లో అవేర్నెస్ రావాలి. ఆ చట్టాలకి కట్టుబడి ఎలా ఉండాలి అనేది ప్రతి ఒక్కరు నేర్చుకోవాలండి. ప్రతి డాక్టర్ని, అమ్మాయినైనా అబ్బాయినైనా రెస్పెక్ట్ గా ఇచ్చి మాట్లాడటము, వాళ్ళ మీద మీరు అనవసరంగా తోసేద్దండి, మాట్లాడుకోవాలి. మొత్తం పోలీసులు మాత్రం చాలా ఓవర్ యాక్షన్ గా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా జరిగేటువంటి బంద్ని పోలీసుకి నిర్బంధంగా ఇక్కడ నుంచి పంపించేటువంటి మనకి విజువల్స్ అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తం 3-4 రోజుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఆందోళనకారులంతా కూడా జూనియర్ డాక్టర్లు రోడ్డు ఎక్కారు, ఆందోళన చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలి, జూనియర్ డాక్టర్ల మీద జరిగేటువంటి అత్యాచారాలు, హత్యలను, దాంతో పాటు దాడులను నియంత్రించాలి. చట్టాలు తెచ్చినా కూడా ఎన్నొచ్చినా రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాజ్విహార్ సెంటర్లో ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. జూనియర్ డాక్టర్లను ఇక్కడ నుంచి బలవంతంగా పోలీసులు పంపించేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఒకవైపు వాళ్ళ యొక్క శాంతియుత ఆందోళన కొనసాగుతున్న
పోలీసులు చేసేటువంటి వ్యవహారం వల్లే మొత్తం ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు తలెత్తేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనం చూస్తున్న విజువల్స్ లో సుమారు వందలాది మంది జూనియర్ డాక్టర్లు రోడ్డెక్కారు, తమకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్నారు. 4 రోజుల నుంచి కర్నూలు మెడికల్ కళాశాలలో పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతుంది. జూనియర్ డాక్టర్లు తమ యొక్క ఆందోళన మొత్తం ఇలాగే కొనసాగిస్తున్నారు. మొత్తం దేశవ్యాప్తంగా ఈ రోజు మెడికల్ కళాశాలలో స్టూడెంట్స్ అంతా కూడా రోడ్డెక్కి నిరసన తెలియజేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వందలాది మంది విద్యార్థులు రోడ్లెక్కారు. జూనియర్ డాక్టర్లు తమ సమస్యలను పరిష్కరించాలని, డాక్టర్ల మీద జరిగేటువంటి అత్యాచారాలు, అఘాయిత్యాలను, దాడులను నియంత్రించాలని పెద్ద ఎత్తున మూవ్మెంట్ కొనసాగుతుంది. రోడ్డు ఎక్కేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి తోడుగా అన్ని రకాల వర్గాల ప్రజలు కూడా మద్దతు తెలియజేసేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం రాజ్భవన్ సెంటర్ లో మాత్రం ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్ తో హుస్సేన్, నాట్ టీవీ, కర్నూలు రాజ్భవన్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.